ఉత్తమ చిత్రంగా స్వర్ణనంది పురస్కారాన్ని అందుకున్న ఆణిముత్యం కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఎం బాలయ్య గారు నిర్మించిన అమృత ఫిలిమ్స్ చెల్లెలి కాపురం. నటభూషణ్ శోభన్ బాబు రాముగా డి గ్లామరస్ పాత్రలో జీవించిన ఈ చిత్ర కథలో ఒక రసవత్తరమైన సన్నివేశాన్ని సృజించారు దర్శకులు విశ్వనాథ్ గారు. రాము రాసిన కవిత్వాన్ని తానే రాశానంటూ చెప్పుకొని మహాకవిగా చలామణి అవుతున్న శ్రీరామ్ ఆట కట్టించాలనుకుంటుంది రాధ. తన నాట్యానికి అనుగుణంగా ఆసువుగా కవిత్వాన్ని చెప్పి మెప్పించాలని సవాలు విసురుతుంది. నీళ్లు నములుతాడు ఆ కపట కవి శ్రీరామ్. అప్పుడు వేదిక మీదకి వచ్చి పాటను అందుకుంటాడు అసలు కవి రాము. ఈ సన్నివేశం కోసం ఆచార్య నారాయణ రెడ్డి గారు రాసిన పాటే అఖిలాంధ్ర ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన చరణ కింకిణుళ్ళు గల్లు గల్లుమన అన్న పాట. అద్భుతంగా ఉంది ఈ పాట అని విశ్వనాథ్ గారు ఆ పాటకి ఆమోదాన్ని తెలిపారట. అయితే ఆ పాట విన్న నిర్మాత బాలయ్య గారు, పాట బాగుంది కానీ మరీ అర్థం కాని పదాలున్నాయి, కొంచెం తేలిక మాటలు వాడితే బాగుంటుందేమో అని అన్నారట. అప్పుడు దర్శకులు విశ్వనాథ్ గారు జోక్యం చేసుకొని ఉంటే యథాతథంగా ఉండాలి అని తన నిర్ణయాన్ని తెలిపారట. అది విశ్వనాథ్ గారు కవికి కవనానికి ఇచ్చే ప్రాముఖ్యత. మహదేవన్ గారి స్వరకల్పనలో బాలు గారు అద్భుతంగా పాడిన ఆ పాటని మనకిప్పుడు వినిపించబోతున్నారు మను గారు. చరణ కింకిణులు కల్లు కల్లు మన కర కంకణములు గలగలలాడగా అడుగులందు కల హంసలాడగా నడుములో తరంగమ్ములుగగా వినీల కచపర విలాస బంధుర తనులతిక చంచలించిపోగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి నీ కులుకులు గని నా పలుకు విరియ నీ నటనలు గని నవ కవిత వెలయగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి ఆడవే మయూరి. అది యమునా సుందర తీరము, అది రమణీయ బృందావనము, అది విరిసిన పున్నమి వెన్నెలా, అది వీచిన తెమ్మెర ఊయల, అది చల్లని సైకత వేదిక, అట సాగెను విరహిణి రాధిక. అది రాధ మనసులో మాధవుడు దిన రసమయ మురళి గీతిక. ఆడవే మయూరి నటన మాడవే మయూరి నా పలుకుల కెనయకు కులుకు చూపి నా కవితకు సరియగు నటన చూపి ఇక ఆడవే మయూరి నటన మాడవే మయూరి. బాలనేత్ర సంప్రభ జ్వాలలు ప్రసవ శరుని దహించగా పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమది ఏ రోధించగా హిమగిరీంద శిఖరాగ్ర తాండవ ప్రమథ గణము కనిపించగా ప్రమథనాదకర పంకజ భాంకృత ఘమరుధ్వని వినిపించగా ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిగ్గటుల చకిత దిగ్గరుల వికృత ధీకృతుల సహస్రపణ సంచలిత భూత్కృతుల కనుదలోనా కనుబొమలలోనా అధరమ్ములోనా వదనమ్ములోనా
తను బొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన గణసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన ఈ తనువులోని అణువులోన అనంత విధముల అభినయించి ఇక ఆడవే ఆడవే ఆడవే. Let's start summer cool melodies round. చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా అనుకోని దారి గనక. చాలా బాగుంది. నాకు చాలా ప్రాణం చల్లగా ఉంది నాకు ఈరోజు ఎందుకో. తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా, అయితే అది తేలనిదే అడుగు పడదుగా. నువ్వేనా నా నువ్వేనా. పాటలో లిరిక్ ఏంటి, ఆ భావం ఏంటి, ఏ తాళం ఏ రాగం ఇవన్నీ మర్చిపోయి హాయిగా నువ్వు పాడడం నేను ఎంజాయ్ చేశాను. చేరువైనా దూరమైన ఆనందమేనా. ఒక రహస్య ఆత్మీయ సంభాషణ లాగా అనిపించింది. ఆనందమేనా నీకు చాలా ఇష్టమైన పాట అని అర్థమైంది. ఆనందమేనా. కనుబొమ్మ వెళ్ళెత్తి ఓ నువ్వు ఫ్రేమ్ కట్టించి పెట్టుకోదగిన పాట ఇది. చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే. కొన్ని పాటలు మనం కూడా వెంటనే జాయిన్ అయిపోయి పాడాలనిపిస్తుంటుంది. నాకు ఫస్ట్ టైం ఈ సంచికలో అలా అనిపిస్తుంది. తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్నా నిన్నపగా. మబ్బులోన వాన వెల్లులా మట్టిలోన నీటి జల్లులా చేతిలో మైకు వెనకాల బైకు దాగినవుగా. వేశావు లాకు మాకు. కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే. ఆ స్థానంలో ఆ చోటులో అంత మంచి పదం రాసి పాట నిలబెట్టారు చేతన్ ప్రసాద్ గారు. సరసకు చెలి చెలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా. నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం సార్ యాక్చువల్లీ, కానీ అమ్మ మాత్రం అసలు ఒప్పుకోవట్లేదు. దానికి కారణం నేను చెప్తా. ఒకసారి పిల్లారా పాడు పిల్లారా చాలు. అంటే మినిమం 100 కిలోమీటర్స్. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుకుమ్మ. సమ్మర్ లో మంచు కొండలకి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అందరినీ. నేనుంది అందుకేగా ఏమైంది ఇంతలోగా కానుంది మంచిది ఎలా. వేడివేడిగా తినడం మనకి ఇష్టమే, కానీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఆ టేస్ట్ తెలియదు. పందేళ్ళ సందేళ్ళ పందేళ్ళు వేయించను. సో అదే శృతితో కూడా అదే ప్రాబ్లం. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుకుమ్మ. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లి కురిసే. చప్పట్లు హాయ్ హాయ్, కామెంట్లు హాయ్ హాయ్, పాయింట్లు బాగా మెరిసే. తనను ఇక ఎల్లాగైనా కళ్ళారానే సమ్ డిస్కంఫర్ట్ ఏదో చూస్తున్నాను. చిత్రమైన బంధమాయ. ఈ పాటలో మొత్తం చక్రి గొంతంతా ఆయన మనస్సే, ఆయన మనస్తత్వమే. తలచి తలచి చూస్తే తరలి దారి. హ్యూమన్ మిస్టేక్స్ వస్తుంటాయి, ఒక్కొక్కసారి గొంతు అడ్డుపడతా ఉంటుంది. అవన్నీ మీరు ఎలాగో నాకు ఒక ముద్ర వేసేసారు స్ట్రిక్ట్ ఆఫీసర్ అని. స్ట్రిక్ట్ అంటే అది పొగడతా, నేను నిన్ను పొగడలేదు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన. మనసులో ఎంత వేదన ఉంది కదా. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ గొంతులో ఏ పాట ఉందో, ఏ శ్రీనులో ఏ సీన్ ఉందో ఎవరికి తెలుసు. సుడిగాలిలో పడి పడి ఆ మమతల్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం, ఆ రాగం, అప్స్ అండ్ డౌన్స్, చాలా గొప్ప కంపోజిషను. నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి